మీ క్వశ్చన్ है రాజన్న డిచ్పల్లి से నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో చాలా మంది గల్ఫ్ నకిలీ ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని మోసపోయారు. మోసపోయిన వారిలో కొందరిని మీరు తెలంగాణకి తీసుకొస్తున్నారు. కానీ అలాంటి మోసాలను కట్టుదిట్టం చేయడానికి శాశ్వత పరిష్కారం ఏమి ఆశించవచ్చు? రాజన్న గారు ధన్యవాదాలండి. వాస్తవానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గల్ఫ్కి వెళ్లేటటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వెళ్తున్నటువంటి కంపెనీ మంచిదా కాదా మన ప్రభుత్వం ద్వారా తెలుసుకోవాలని టామ్కామ్ అనే కంపెనీని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి లాస్ట్ టర్మ్ లోనే పెట్టడం జరిగింది. కానీ ఆ టామ్కామ్ సేవలు ఎక్కువ మంది వాడుకోవడం లేదు. ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వంగా మా అందరి బాధ్యత కూడా ఉంది, అది నేను ఒప్పుకుంటాను. రెండవది, గల్ఫ్ ఏజెంట్స్ పేరుతో జరుగుతున్న మోసాలను వాస్తవానికి జాతీయ స్థాయిలో ఒక చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మేము విదేశాంగ శాఖ మంత్రి గారికి కూడా సెవెరల్ టైమ్స్ రిక్వెస్ట్ చేశాము. కానీ జాతీయ స్థాయిలో చట్టం అన్నది రాలేదు. ఎందుకంటే మన రాష్ట్రం నుంచే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా గల్ఫ్కి వెళ్తూ ఉంటారు. సో ఇంకా అవన్నీ కాదని చెప్పి ఫైనల్లీ స్టేట్ గవర్నమెంట్ గా ఇవాళ ఇరాక్ నుంచి నిజామాబాద్ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఎవరు మోసం చేశారని. సో నేను యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇవాళ కమిషనర్ నిజామాబాద్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఫర్గెట్ ద లాస్, నేషనల్ వైడ్ ఉన్నాయో లేదో మర్చిపోండి, ముందైతే మనం ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేద్దాం, 420 చీటింగ్ కేసు పెడదాం, మన జిల్లాలో ఇటువంటి మోసాలు జరగకుండా అరికట్టడం మొదలు పెడితే ఇక్కడ నుంచే మార్పు మొదలవుతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఇప్పటి నుండి నిజామాబాద్ లో గల్ఫ్ ఏజెంట్స్ పేరుతో మోసం చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం, 420 కేసెస్ పెడతాం, వాళ్ళ పాస్పోర్ట్స్ కూడా సీజ్ చేస్తాం. సో రేపటి నాడు గల్ఫ్ పేరుతో ప్రజలు మోసం చేయాలంటే భయపడేటట్టుగా నిజామాబాద్ జిల్లా నుండి కార్యాచరణ ప్రారంభిస్తాం. Ma'am, this is an interesting question. AP CM Nara Chandrababu Naidu Garu has criticized KTR Garu for meeting YS Jagan. What do you have to say on that? This is asked by Deepak Gundu. నారా చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారు ఏం చేసినా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుందండి. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక రాజకీయ పార్టీగా మీరు ఎవరితో కలుస్తున్నారు అన్నది మాకు సంబంధం లేని విషయం. అట్లానే కేసీఆర్ గారు ఎవరిని కలుస్తున్నారన్నది మీకు సంబంధం లేని విషయం. అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఎవరిని దీవిస్తే, ఎవరిని ఆదరిస్తే వాళ్ళ అధికారంలోకి రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్నటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి గారిని కేటీఆర్ గారు కలవడం జరిగింది. ఫర్దర్ కూడా వాళ్ళతో డెఫినెట్ గా మేము మాట్లాడతాం. నేషనల్ లెవెల్లో కలిసి పనిచేసేటటువంటి పార్టీస్ లో వైఎస్ఆర్సీపీ ఒకటి అని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు కాబట్టి డెఫినెట్ గా వారితో మాట్లాడతాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రాబ్లం ఉంటే మనం చేయగలిగేది ఏం లేదు. అల్టిమేట్ గా వచ్చే ఎలక్షన్స్ లో ఏదైతే వారి ఆదరణ తగ్గుతుందో దాంతో ఇన్సెక్యూర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను.